మొదటి యోహాను రాసిన పత్రిక రెండో అధ్యాయం 28 నుంచి మూడో అధ్యాయము 10వ వచనం వరకు మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఇది మెసేజ్ నెంబర్ 28. ఒకవేళ మీరు డైరెక్ట్గా కనుక ఈ వాక్యం వింటున్నట్టయితే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ముందు చెప్పినటువంటి 27 మెసేజెస్ మీరు వినాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం ఉన్నటువంటి వచనాలలో ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే దేవుని కుమారుడు వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఎదుట మనము భయము లేకుండా నిందారహితంగా ధైర్యంగా ఉండాలంటే మన జీవితము ఎలా ఉండాలి అనేటువంటిది యోహాను చెప్తున్నాడు. అది కాంటెక్స్ట్. దేవుని కుమారుడు ఆయన ఎప్పుడైనా తిరిగి రావచ్చు, ఆయన నెక్స్ట్ మూమెంట్లో రావచ్చు, ఆయన ఎప్పుడైనా రావచ్చు. దేవుని బిడ్డలంగా మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనము ఆయన ఎదుట ధైర్యము గలవారమై ఉండాలంటే మన జీవితము ఎలా ఉండాలి అనేటువంటిది మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్. నిజానికి ఆ మాట 28లోనే ఉంది. 28లో ఏమంటాడంటే, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు. ఆయన వచ్చినప్పుడు మనము ధైర్యం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితాలు మంచిగా లేకపోతే మనం ధైర్యంగా ఉండలేం. మన జీవితాలు పాపానికి అప్పజెప్పి, చీకటికి అప్పజెప్పి, దేవునిలో లేకుండా మన ఇష్టానుసారంగా బ్రతికి, నేను దేవుని కుమారుడు రాకడలో చాలా ధైర్యంగా ఉంటాను అని మీరు చెప్తుంటే గనక మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అది నిజం కాదు. నిజానికి మీరు మూడో అధ్యాయము ఇంకొంచెం కిందకి రండి. మూడో అధ్యాయము మీరు 20వ వచనం దగ్గర ఒక మాట చదువుతాననమాట నేను. 19 నుంచో, ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మనము మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. మనము మీరు మీ జీవితాలను పరీక్షించుకుంటే మీ జీవితం బాగోపోతే మీ మనస్సాక్షి మీకు చెప్తుంది. మీ హృదయము మీకు చెప్తుంది. నీ జీవితం బాగలేదు, నీ జీవితం దేవునికి వ్యతిరేకంగా ఉంది, నీ జీవితము చీకటి వైపు నడుస్తుంది అనేటువంటిది మీ హృదయమే మీకు చెప్తుంది. దోషారోపణ చేసేటువంటి మనస్సాక్షిని దేవుడు మన లోపల పెట్టాడు. ఆ మనస్సాక్షి మనము దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పాపం చేసిన ప్రతిసారి కూడా మనకు చెప్తుంది, నువ్వు చేస్తున్నటువంటి తప్పు. చేయబోయే ముందు చెప్తుంది, నువ్వు చేయబోతున్న తప్పు అని. చేసిన తర్వాత నీ లోపల అపరాధ భావాన్ని కలుగు చేస్తుంది, కలుగు చేసి నువ్వు చేసిన తప్పు అని చెప్తుంది. ఆయన ఏమంటున్నాడంటే, నీ హృదయం ఏ ఏ విషయములలో నీ మీద దోషారోపణ చేస్తుందో వాటి విషయములలో నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. 21వ వచనం, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. అదే ట్రూత్ కదా, అదే థ్రస్ట్ అనమాట. అంటే ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన బిడ్డలు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నేను ఒకవేళ పాపం చేశాను అనుకోండి, నేను వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు, నాకు ఇలాంటి జీవితం మంచిది కాదు, నేను ఇలా బ్రతకడం ఇష్టం లేదు, నాకు మీరు నాకు సహాయం చేయండి, నేను మారతాను ప్రభువా, మీరు నాకు కృప ఇవ్వండి, ఈ పాపపు జీవితం వలన నా జీవితం పాడైపోతుంది, నేను ఇలా ఉండకూడదు అనుకుంటున్నాను ప్రభువా, మీరు నన్ను క్షమించండి, నాకు మంచి జీవితం దయచేయండి ప్రభువా అని మీరు అడిగిన ప్రతిసారి సిలువ యొక్క రక్తము, క్రీస్తు యొక్క రక్తము మన పాపములను కడిగి మనలను నీతిమంతులుగా చేస్తుంది. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి. దేవుని కుమారుడి యొక్క రాకడ విషయంలో మనము ధైర్యంగా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు నేను రెండో ఆస్పెక్ట్ కూడా చెప్పాను లాస్ట్ సండే, బట్ జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, నువ్వు మరణించే లోపు దేవుని కుమారుడు రాకపోవచ్చు. అప్పుడు ధైర్యం కలిగి దేవుని కుమారుడు రాకడ కోసం ఎదురు చూడటం అంటే ఏంటి? ఆల్రెడీ నేను మరణించుంటాను కదా. మరణించున్నప్పుడు నేను ధైర్యం కలిగి దేవుని కుమారుని రాకడ కొరకు ఎలా ఎదురు చూడగలను? ఆన్సర్ చాలా సింపుల్ చెప్తాను. ఆన్సర్ ఏంటంటే, మీరు గనక దేవుని యందు ఏ దోషారోపణ లేకుండా సంతోషంగా గనక ప్రభువునందు నిద్రించారంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చినప్పుడు సమాధులలో ఉన్న వారిని ఆయన లేపుతాడంట. అంతేకాదు మనము బ్రతికున్న మనము కనురెప్పపాటులోనే మహిమ శరీరాలను ధరించుకుంటామంట. అంటే సమాధులలో ఉన్న వాళ్ళని లేపుతాడు, బ్రతికున్న వాళ్ళని
మారుస్తాడు. ఇద్దరిని ఒకే విధముగా మార్చబోతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు మరణించేటప్పుడు, మరణించే సమయం వచ్చినప్పుడు మేబీ హాస్పిటల్‌లో ఉంటావో, లేకపోతే ఇంటి దగ్గరే ఉంటావో నీకు తెలీదు. బట్ నీకు మరణించే సమయం వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. ఫియర్‌లెస్‌గా ఉండాలి. ధైర్యంగా మరణంలోకి వెళ్ళటానికి ఇష్టపడాలి. ఎందుకంటే నీ జీవితం మొత్తం గూడా ఆయన సేవకు, ఆయన మహిమకు నువ్వు అర్పించున్నట్లయితే నువ్వు మరణానికి ఏమీ భయపడవు. నేను మాట్లాడుతున్న మాటలు యవ్వనస్తులకి పెద్ద రెజొనేట్ అవ్వవు వాళ్ళ హార్ట్స్‌లో. వాళ్ళు పెద్దవాళ్ళు చాలా కనెక్ట్ అవుతారు నేను చెప్తున్న మాటలకి. ఎందుకంటే మరణము సమీపంగా ఉంటది కాబట్టి 5 సంవత్సరాల, 10 సంవత్సరాల అనేటువంటి ఫైనల్ లెక్కలోకి వచ్చేస్తారు కాబట్టి, నేను మాట్లాడుతున్న మాటలు వాళ్ళకి చాలా ఆదరణ కలుగజేస్తాయి. నేను మాట్లాడుతున్న మాటలు కాదు. దేవుని వాక్యము వారికి ఆదరణ కలుగజేస్తది. యవ్వనస్తులకి ఏమనిపిస్తదంటే, నా ముందు ఇంకా 50 సంవత్సరాలున్నాయి, 70 సంవత్సరాలున్నాయి, లేకపోతే 60 సంవత్సరాలున్నాయి. ఇంకా నేను చాలా అనుభవించాలి. ఇంకా ఈ శరీర కోరికలు నెరవేర్చుకోవాలి. ఈ నేత్రాశలు నెరవేర్చుకోవాలి. ఆ లాస్ట్‌లో చూద్దాంలే. ఆయన నన్ను క్షమిస్తాడు లాస్ట్‌లో క్షమించమంటే. నా జీవితం అంతా గూడా నేను ఈ లోకంలోనే గడుపుతానని అనుకుంటారు. కానీ ఇష్యూ ఏంటంటే నువ్వెప్పుడు చనిపోతావో నీకు తెలీదు. ఎప్పుడు మరణం వస్తదో నీకు తెలీదు. మనము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు రోడ్డు పైనే మరణించొచ్చు. ఇక్కడ కూర్చున్నప్పుడు గూడా మరణించొచ్చు. ఇలా మాట్లాడుతా నిలబడి చనిపోయినోళ్ళు చాలామందున్నారు. సో, మరణం ఎప్పుడొస్తదో నీకు తెలీదు. కాబట్టి నువ్వు ఇదే మంచి సమయం. ఇదే రక్షణ దినం. ఇదే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం. నీ జీవితాన్ని ఈరోజే ప్రభువుకివ్వు. నువ్వు ప్రభువునందు మరణించావనుకో, నీ జీవము ఆయన యందు దాచబడి ఉంటది. భద్రంగా నీకు ఆయన వచ్చినప్పుడు సమాధిలో నుండి నిన్ను లేపి, నీ జీవం నీకిచ్చి, నిన్ను ఆయనతో నిత్యత్వంలో ఉండేటట్టు దేవుడు చేస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి, మీరు దయచేసి ధైర్యము గలవారుగా బ్రతకటానికి ప్రతి ప్రయత్నము చేయండి. మనస్సాక్షి మిమ్మల్ని ఖండిస్తుంటే ఒప్పుకోండి. ధైర్యం గలవారుగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ధైర్యం గలవారుగా ఉండాలంటే నేను ఎలా జీవిస్తే ధైర్యం గలవారుగా ఉండగలను? ఏం చేయాలి నేను? అదే కదా మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్. ఏం చేస్తే నేను ధైర్యం గలవారుగా ఉండగలను? నేను 7 పాయింట్లు చెప్తున్నాను. ఇదిగో ఈ 7 మీరు చేయగలిగితే, ఈ 7 వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ చేయగలిగితే మీరు ధైర్యం గలవారుగా ఉంటారు. దేవుని రాకడలో ధైర్యం గలవారుగా ఉంటారు. ఆయన ఒకవేళ రాకపోయినా మరణించేలోపు మనం మరణించేటప్పుడు కూడా ధైర్యంగా మనము చనిపోతాం. చూడండి, మీకు నిజంగా చెప్తున్నాను, దేవుడిలో ఉండి చనిపోతున్నప్పుడు ఉన్న ధైర్యము చాలా గొప్పది. ఎందుకంటే నా మీద నేనేం ఆధారపడకుండా చనిపోతున్నాను. నా మీద నేను ఆధారపడకుండానే పుట్టాను, అది నిజమే. నా మీద నేను ఆధారపడకుండా కూడా చనిపోతున్నాను. నా ఆధారము నా దేవుడు. నా ఆధారము నా దేవుని వాగ్దానాలు. నా దేవుడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానము చేసి ఇవ్వకపోతే ఆయన అబద్ధికుడు అవుతాడు. కాబట్టి ఆయన వాగ్దానాల మీద సమస్తము ఆధారపడి ఉంది కాబట్టి ఆయన ఏదైతే చేస్తానని చెప్పాడో ఆయన తప్పకుండా మనకి చేస్తాడు. కాకపోతే అలాంటి ధైర్యం కలిగిన జీవితము ఎలా ఉంటుందో యోహాను చెప్తున్నాడు. ఆ 7 మాటల్లో చెప్తున్నాడు. సో 7 మాటలు ఆయన ఏమని చేయమంటున్నాడంటే, క్రీస్తులో నిలిచి నీతిని జరిగిస్తూ తండ్రి ప్రేమను అర్థం చేసుకుని లోకాన్ని చూడకుండా భవిష్యత్తును చూస్తూ నిరీక్షణ కలిగి పవిత్రులుగా ఉండండి. ఇది నిజానికి ఇది మనకి ఒక లైఫ్ థీమ్ లాగా పెట్టుకోవాలి దీన్ని మనం. మన లైఫ్ థీమ్ ఇది. అంటే ఎలా బ్రతకాలి ఈ లోకంలో అంటే ఇదిగో ఎలా బ్రతకాలి. ఇలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. సో ఈ 7 నువ్వు చేస్తుంటే కనుక, ఈ 7 నువ్వు చేయగలిగితే కనుక నువ్వు ధైర్యంగా దేవుని కుమారుడు రాకడ కోసం అపేక్షించగలవు. అంతేకాదు మరణానికి కూడా నువ్వు ధైర్యంగా ఉండగలవు. ఎందుకంటే దేవుడు ఏదైతే చేయమన్నాడో అవి మనం చేస్తున్నాం. మొట్టమొదటిది ఆయనలో నిలిచి ఉండాలి. క్రీస్తులో నిలిచి ఉండాలి అని చెప్పాను. క్రీస్తులో ఆయనే మరి ద్రాక్షావల్లి, మనము తీగలము. ఏ తీగ అయితే ఆయనలో నిలిచి ఉంటుందో అది ఫలిస్తుంది, సమృద్ధిగా ఫలిస్తుంది. ఆయనలో నిలిచి ఉండకుండా ఒక వ్యక్తి ఫలించలేడు. కాబట్టి ఫలించాలంటే మనం మొట్టమొదటిది ఆయనలో
నిలిచి ఉండాలి, ఆయనలో నిలిచి ఉండాలి అనేటువంటిది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, నీతిని జరిగించాలి. నేను దాని గురించి కూడా చాలా ఎక్స్టెన్సివ్గా మాట్లాడాను. రెండవ పాయింట్. మూడో పాయింట్, తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలి. తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. నేను లాస్ట్ వీక్ చెప్పాను, నిజంగా నన్ను ప్రేమించేవాళ్ళు ఎవరు లేరు, నన్ను ప్రేమించేవాళ్ళు అందరూ కూడా స్వార్థంతోనే ప్రేమిస్తున్నారు, నిజమైన ప్రేమతో నన్ను ప్రేమించేవాళ్ళు లేరు అని నువ్వు అనుకుంటుంటే కనుక, నిన్ను ప్రేమించే నీ తండ్రి ఉన్నాడు. ఈయన పరలోకపు తండ్రి. ఈయన ప్రేమ అద్భుతమైన ప్రేమ. ఆ ప్రేమను నువ్వు అనుభవించడానికి నువ్వు ప్రయత్నం చేయి. క్రీస్తులో ఆ తండ్రి తన ప్రేమను, తన సమస్తాన్ని నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎవరూ ప్రేమించినంతగా నిన్ను తండ్రి ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే తన ప్రియకుమారుని యందు నువ్వు ఉన్నావు కాబట్టి. క్రీస్తు తన ప్రియకుమారుడు. ఎవరైతే తన ప్రియకుమారుని యందు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తండ్రి ప్రేమిస్తున్నాడు. చాలా గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు అని చూసాం. సో 3 పాయింట్లైనయి చూడండి. నీతిగా బ్రతకాలి, తండ్రి ప్రేమను ఎప్పుడప్పుడు అర్థం చేసుకోవాలి, క్రీస్తులో నిలిచి ఉండాలి. అంతేకాదు 4వ పాయింట్ ఏం చెప్తుందంటే, లోకం వైపు చూడకూడదు. లోకం వైపు చూడకూడదు. ఈ మాట ఎక్కడుంది లోకం వైపు అనేటువంటిది? మనం 3వ అధ్యాయం మొదటి వచనంలోనే, మొదటి వచనం మొదటి భాగంలో ప్రేమ గురించి మాట్లాడాం. 3వ పాయింట్ అయిపోయింది. 3వ అధ్యాయం మొదటి వచనంలో మనము దేవుని పిల్లలమే అన్నాడు కదా. నిజమే, మనం దేవుని పిల్లలమే అన్నాడు. అని ఒక మాట అన్నాడు, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. సో 4వ పాయింట్ ఏంటంటే, లోకము మనలను ఎరుగదు. లోకానికి మనం ఎవరో తెలీదు. లోకానికి మనం ఎవరమో తెలీదు. మనం ఎందుకు తెలియదంటే లోకానికి ఆయన కూడా ఎవరో తెలియదంట. లోకానికి ఆయన ఎవరో కూడా తెలియదంట. ఇప్పుడు లోకము అనే మాటకు ఇక్కడ అర్థము మనము చూస్తున్నట్టుగా భూమి లోపల ఉన్నటువంటి దేశాలు, లేకపోతే కొండలు, పర్వతాలు, సముద్రాలు, అది కాదు లోకము. ఇక్కడ లోకము అనేటువంటి మాటకు అర్థము ఏదైతే ఈ వరల్డ్ కరప్ట్ సిస్టమ్ ఉంది కదండి, సిన్ఫుల్ కరప్ట్ సిస్టము, ఆ సిస్టమ్ అంతా అంటే ఏదైతే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుందో దాన్ని మనం ఏమంటున్నామంటే లోకము అంటున్నాం. అంటే దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మొత్తాన్ని మనం ఏమనొచ్చు అంటే, ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ వచనంలో లోకము ఆయనను ఎరుగలేదు కాబట్టే మనల్ని కూడా ఎరగదు. కాబట్టే మనము డిఫరెంట్గానే ఉంటాం లోకం దృష్టిలో. మనము ఎందుకంటే మనము దేవుని పిల్లలం కాబట్టి. ఇక్కడ కాంటెక్స్ట్ కూడా మీరు విడిచిపెట్టొద్దు. 3వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని బిడ్డలు. మీరు లోకంలో ఉన్నవాడి పిల్లలు అనుకోండి, వాళ్ళు గుర్తిస్తారు మిమ్మల్ని, వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు, వాళ్ళని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, వాళ్ళ మధ్యలోకి తీసుకుంటారు, వాళ్ళు మీతో మాట్లాడతారు. కానీ మీరు లోక అధిపతి యొక్క పిల్లలు కాదు. మీరు లోకాధిపతి యొక్క పిల్లలు కాదు. మీరు దేవుని పిల్లలు. దేవుని పిల్లలు కాబట్టే లోకము మిమ్మల్ని డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కూడా లోకాన్ని చూడొద్దు, లోకం వైపు మీరు వెళ్ళొద్దు. అది డిఫరెంట్గా ట్రీట్ చేస్తుంది మిమ్మల్ని, ఎందుకంటే దేవుణ్ణి తెలియలేదు కాబట్టి. కానీ మీరు కూడా ఆ లోకం వైపు వెళ్ళొద్దు. నిజానికి ఈ విషయం ఆల్రెడీ చెప్పాడు. 2వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చెప్పాడు కదా. లోకం గురించి ఏమన్నాడు? లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి, ఎందుకంటే ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. సో తండ్రి ప్రేమ నీలో లేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు లోకంలో ఉన్నావు అంటే అదే కదా. అంటే లోకంలో ఉన్న వాటినైనా నువ్వు ప్రేమించకూడదు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించున్నది, కానీ దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిల్చును. చూడండి, ఎవరైతే దేవుడిలో ఉండి దేవుని చిత్తం చేస్తాడో ఆ వ్యక్తే నిరంతరము బ్రతుకుతాడు. ఎవరైతే లోకంలో ఉండి లోకాశల కోసం బ్రతుకుతాడో అతను దేవుడితో ఉండడు, నిత్యత్వంలో ఉండడు, దేవునితో నిత్యత్వంలో ఉండడు. అంత క్లియర్గానే ఉంది కదా అది. సో అంతేకాదు, ఈ లోకము ఎవరి చేతుల్లో ఉంది? ఈ లోకం ఎవరి కంట్రోల్లో ఉంది? ఈ లోకం ఎవరి కంట్రోల్లో ఉంది అనేటువంటిది కూడా మాట్లాడతాడు. 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. లోకం ఎవరి కంట్రోల్లో ఉంది?
మరి వాళ్ళు మనల్ని ఎందుకు ఇష్టపడతారు? మనకు ఎగ్జాక్ట్‌గా మన జీవితానికి, మన ప్రయారిటీస్‌కి, మన ఆలోచనకి, లోకానికి, లోకం యొక్క ప్రయారిటీస్‌కి, లోకం యొక్క ఆలోచనకి అంతా ఎగ్జాక్ట్‌గా అపోజిట్‌గా ఉంటుంది. వెలుగుతో చీకటికి ఏం పని? వెలుగుతో చీకటికి ఏం పని? కాబట్టి చీకటి సంబంధమైనటువంటి ఈ లోకము మనల్ని అర్థం చేసుకోలేదు. ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఆదివారం అవగానే అసలు ఈ బైబిల్ పట్టుకోవటం ఏంటి? ఈ చర్చ్‌కెళ్ళటం ఏంటి? ఈ ప్రార్థనలకెళ్ళటం ఏంటి? అసలు ఏంటి ఈళ్ళు? లోకంలో ఉన్న వాళ్ళకి మనం ఎవ్వరం గూడా అర్థం కాం. మన గమ్యము అర్థం కాదు వాళ్ళకి. మన ఆలోచన అర్థం కాదు వాళ్ళకి. మన కార్యాలు గూడా వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే మనవన్నీ గూడా దేవుని సంబంధమైనటువంటివి, వెలుగు సంబంధమైనటువంటివి. నిజంగా దేవుడు మనకు వెలుగిచ్చాడు కాబట్టి మన హృదయంలో లోకం ఏంటో చూడగలుగుతున్నాము. చీకటేంటో చూడగలుగుతున్నాము. కాబట్టి లోకం వైపు మీరు వెళ్ళొద్దు. లోకం మిమ్మల్ని అర్థం చేసుకోదు. అంతేకాదు లోకము దేవుడిని గూడా ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. ప్రభువే 2 సార్లు అన్నాడు ఆయనే. లోకము మిమ్మల్ని హింసిస్తది. ఎందుకంటే నన్ను గూడా ఇప్పుడు చూడండి లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని లోకం అంగీకరించిందా? లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని ఎవరైనా ఆయన అంటాడు యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనే ఆయన విషయంలో వచ్చేటప్పటికి 10వ వచనం మొదటి అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు? ఆయన లోకంలో ఉండెను. లోకం ఆయన మూలంగా కలిగెను. గాని లోకం ఆయనను తెలుసుకోలేదు. లోకం ఆయనను తెలుసుకోలేదు. అంతేకాదు అంటాడు 11వ వచనంలో ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను గాని తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఈ లోకము ఆయన వలన కలిగింది. సమస్తము ఆయనే చేశాడు. అన్నీ చేసిన తర్వాత కూడా ఏమంటుంది? ఆయన్నే వద్దంటుంది లోకము. ఆయన్నే అంగీకరించనంటుంది. నిన్నెందుకు అంగీకరిస్తది లోకము? నిన్ను అసలు అంగీకరించదు. యోహాను సువార్త 15వ అధ్యాయము మనము ఈ మాటలు చదువుతాం. 15వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట ఉంటదనమాట. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అంతే కదండి. మీరు జీసస్ క్రైస్ట్‌ని నమ్ముకోగానే చర్చికి రావడం మొదలుపెట్టగానే ఏమంటున్నారు మిమ్మల్ని? చాలా శత్రువుల్లాగా చూస్తున్నారు. ఇంతకుముందు బాగుండేవాడివి. ఇంతకుముందు ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేవాడివి. పార్టీలకు వచ్చేవాడివి. తాగటానికి తిరిగేవాళ్ళము. మన జీవితం వేరుగుండేది ఇంతకుముందు. నువ్వేంట్రా ఎలా అయిపోయావు? అసలు ఈ చర్చ్ ఏంటి? ఈ ప్రార్థనలేంటి? లోకంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా తెలీదు. మనం ఏంటి అనేటువంటిది తెలీదు. అంటాడు ప్రభు అంటాడు మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేత లోకము మిమ్మును ద్వేషించుచున్నది అనే మాట చూడండి. సో, లోకము ఇప్పుడు నిజానికి చాలా సార్లు మనం ప్రభువుని నమ్ముకున్నామని తల్లిదండ్రులే మనకు వ్యతిరేకమైపోతారు. మొత్తం ఎంటైర్ డార్క్ వరల్డ్ మొత్తం ఆపోజిట్ అయిపోద్ది మనకి. ఆపోజిట్ అయిపోయి మనల్ని ఎన్ని విధాలుగా ద్వేషించాలో అన్ని విధాలుగా ద్వేషిస్తది. ఎన్ని విధాలుగా హింసించాలో అన్ని విధాలుగా హింసిస్తది. నిజానికి వాళ్ళ కోపం మనం కాదు. వాళ్ళ కోపం లార్డ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళ కోపం మన మీద కాదు. ఈ లోకం యొక్క కోపం మన మీద కాదు. పర్సనల్‌గా కాదు. వాళ్ళు ఆయన్నేం చేయలేక మనం ఉన్నాం కాబట్టి, అందుబాటులో ఉన్నాం కాబట్టి, మన జీవితాలను పాడు చేయాలని, మనల్ని ద్వేషించాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, లోకము ఎంత ద్వేషించినా మీరేమీ భయపడకండి. లోకము ద్వేషిస్తది. ఎందుకంటే లోకము దుష్టుని యందున్నది. అంతేకాదు ఆ లోకము వెలుగు తెలీదు. దేవుడు తెలీదు దానికి. కాబట్టి వాళ్ళు మనల్ని హింసిస్తానే ఉంటారు. హింసిస్తారు అనేటువంటిది సత్యము. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, లోకం యొక్క ప్రాధాన్యతలు, లోకం యొక్క గురి, లోకం యొక్క గమ్యము వేరు. మన గురి, మన ప్రాధాన్యతలు, మన గమ్యము వేరు. మనము వెలుగు సంబంధులము, లోకము చీకటి యందు ఉన్నది. వాళ్ళు మనల్ని గుర్తించరు. వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళకి మనం వింతగా కనపడతాం. అసాధారణంగా కనపడతామనమాట. కొన్నిసార్లు అసహించుకుంటారు. కొన్నిసార్లు మనము సొసైటీకే ప్రమాదం అంటారు మనల్ని. మనల్ని ద్వేషిస్తారు అనేటువంటిది కూడా మనం దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. 1 యోహాను 3:13 ఏమంటాడు? సహోదరులారా లోకం మిమ్మును ద్వేషించిన యెడల మీరు ఆశ్చర్యపడకు. లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల మీరు ఆశ్చర్యపడకుడు. ఎందుకంటే అది ద్వేషిస్తది మనల్ని. ఎందుకు ద్వేషిస్తది? ఆయన ఎవరో తెలీదు కాబట్టి, మనం ఎవరో తెలీదు దానికి.
కాబట్టి ఏం చేస్తుంది? మనల్ని ద్వేషిస్తుంది. 4వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది. చక్కటి మాట. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వాన్ని జయించున్నారు. వారు లోక సంబంధులు కనుక 5వ వచనం లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. చూడండి ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు చూడండి. ఒకసారి కాదు. 2వ అధ్యాయం 15-17లో మాట్లాడాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడాడు. 3వ అధ్యాయం 13వ వచనంలో మాట్లాడాడు. 4వ అధ్యాయం 4-5 వచనాల్లో మాట్లాడాడు. ఒక చోట కాదనమాట. అంటే మనకి లోకానికి ఉన్నటువంటి రిలేషన్షిప్ని మీరు ట్రేస్ చేయాలనుకున్నారనుకో. అంటే ట్రేస్ చేయటం అంటే అసలు ఏంటి? నాకు లోకానికి ఉన్న సంబంధం ఏంటి? నేను దేవుని బిడ్డని. దేవుని బిడ్డకి లోకానికి ఉన్న సంబంధం ఏంటంటే, ఆ లోకము దుష్టుని యందున్నది. లోకమును చీకట్లో ఉంది. వాళ్ళకి మనల్ని అర్థం చేసుకోలేరు. మనల్ని అర్థం చేసుకోలేరు కాదు, మనల్ని ద్వేషిస్తారు, మనల్ని హింసిస్తారు. ద్వేషించటము, హింసించటం అన్నీ గూడా మనము మన జీవితాల్లో వాటిని చూస్తానే ఉన్నాము. యాకోబు ఒక మంచి మాట అంటాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట అంటాడు. వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. అంటే అపోస్తులకి అంత క్లారిటీ ఉంది. మనం వేరు, లోకము వేరు. వెలుగుకి చీకటికి ఏమాత్రం సంబంధము లేదు. ఇక్కడ 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు లోకాన్ని చూడకండి అనేటువంటి మాట డైరెక్ట్గా లేదు కానీ, బట్ ఆయన అడుగుతుంది ఏంటంటే లోకం మిమ్మల్ని అర్థం చేసుకోదు, లోకం మిమ్మల్ని వేరుగానే చూస్తుంది. ఎందుకంటే లోకానికి దేవుడు తెలియదు కాబట్టి. సో మీరు దానికేం ఆశ్చర్యపోకండి. ఇంకొకటి, నేను ఈ పుస్తకం అంతా చెప్తున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దయచేసి మీరు లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. మొత్తం చూడండి, మీరు ప్రాముఖ్యంగా ఇప్పుడు లోకం యొక్క భయంకరమైనటువంటిదంతా మన దగ్గరికి వస్తుంది, మొబైల్ ఫోన్స్లోనే వస్తుంది. మొబైల్ ఫోన్స్ ద్వారానే లోకం అంతా మన కళ్ళ ముందుకి వచ్చేస్తుంది. లోకంలో ఉన్నదంతా కూడా మనకు డిఫరెంట్ వేస్లో రకరకాలుగా మన ముందు ప్రజెంట్ చేస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నిజంగా తిరిగి జన్మించిన బిడ్డవైతే, నువ్వు వెలుగులో ఉన్న బిడ్డవైతే, నీకు దానికి ఏ సంబంధము లేదు. నువ్వు దాన్ని చూడొద్దు. నువ్వు వేటిని కూడా చూడొద్దు. వాటిని అనుభవించాలని నువ్వు ప్రయత్నం చేయొద్దు. నిన్ను నువ్వు జాగ్రత్తగా పెట్టుకో. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి. అదే ఫోకస్. అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, మనం దేవుని పిల్లలమే. మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకము మనల్ని అర్థం చేసుకోలేదు. ఈ లోకం ఎప్పుడు మనల్ని హింసిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు మాత్రం లోకాన్ని ప్రేమించడానికి చూడండి, మనల్ని బెదిరిస్తారు. పెళ్ళిళ్ళకి రానంటారు, మ్యారేజెస్కి రానంటారు, ఇళ్ళు అద్దెకి ఇవ్వనంటారు. ఈ లోకము ఎన్ని విధాలుగా బెదిరించిన నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు బెదిరిస్తుంది నిన్ను కాదు, వాళ్ళు బెదిరిస్తుంది దేవుణ్ణి. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి. సో ఈ లోకంలో మనకి ఎప్పుడూ అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఉద్యోగంలో అన్యాయం జరుగుతుంది, ప్రమోషన్స్లో అన్యాయం జరుగుతుంది, మనల్ని ఎవరూ పట్టించుకోరు, ఇంకా తక్కువ చూస్తారు మనల్ని. నేను అన్నాను కదా, క్రిస్టియన్స్ అంటే ఇల్లే ఏమని అంటున్నారు. అంటే చూడండి ఎంత ద్వేషిస్తుందో ఈ లోకం మనల్ని, ఎంత దారుణంగా ఉందో చూడండి. అయినప్పటికీ కూడా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇది మన దేవుని సృష్టి, మన దేవుని భూమిది. భూమియు దాంట్లో ఉన్న సమస్తము ఆయనవే. మన దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నాడు కాబట్టి మీరు ఈ లోకానికి బెండ్ అవ్వద్దు, ఈ లోకపు సిస్టమ్కి బెండ్ అవ్వద్దు. వాళ్ళు చెప్పినవి మీరు వినొద్దు, మీరు వినాల్సిన అవసరం లేదు, వినకూడదు. నిజానికి వింటే కనుక నువ్వు దేవునితో నిత్యం ఉండవని చెప్తున్నాడు. లోకము దాన్ని ఆశ గతించినంటే అర్థం ఏంటి? గతించే దాంట్లో ఉండాలనుకుంటున్నావు నువ్వు. కానీ దేవుని చిత్తం చేయవాడు నిరంతరము నిల్చునన్నాడు. నిరంతరం నిలవాలనుకుంటున్నావా, గతించిపోవాలనుకుంటున్నావు? గతించిపోవాలనుకుంటే కనుక లోకపు సిస్టంతో పాటు లోకంలోకి వెళ్ళిపోవడమే. అప్పుడు దేవుని బిడ్డవు మనము అవమన్నమాట. సో మరలా చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, లోకం మిమ్మల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేదు. కాబట్టి మీరు లోకం విషయంలో మాత్రం దేనికి భయపడాల్సిన అవసరం లేదు.
కాకపోతే ఆయన ఇచ్చే కాషన్ మరలా ఈ పుస్తకం అంతా ఇస్తున్నటువంటి కాషన్ ఏంటంటే, లోకం వైపు మీరు చూడొద్దు. దేవుడు నిన్ను వేరు చేశాడు, తన కుటుంబంలో తెచ్చుకున్నాడు, నువ్వు తనతో పాటే ఉండటానికి ప్రయత్నం చెయ్యి అనేటువంటిది. సో లోకం విషయంలో నీకు ఎలాంటి దృక్పథం ఉండాలి? లోకం విషయంలో నీకు ఎలాంటి దృక్పథం ఉండాలి? చాలా సింపుల్. ఏంటంటే, లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకూడదు. వాళ్ళ ప్రయారిటీస్, వాళ్ళతో తిరగటం కానీ, వాళ్ళతో సహవాసం చేయటం కానీ మంచిది కాదు నీకు. నువ్వు విశ్వాసులతో ఉండాలి, నువ్వు పరిశుద్ధులతో ఉండాలి, బిలీవర్స్తో తిరగాలి. అన్బిలీవర్స్తో ఏంటి నీకు? ఆ లెవెల్ సంబంధం ఏంటి నీకు? తప్పు కదా. నువ్వు మాట్లాడొచ్చు, డెఫినెట్గా మాట్లాడొచ్చు, కానీ డీప్ ఫ్రెండ్షిప్ అంటాం కదా. అన్బిలీవర్తో నీకు అంటే చీకటితో వెలుగుకి ఏంటి సంబంధము? అన్బిలీవర్స్తో తిరుగుతావా నువ్వు విశ్వాసు అని చెప్పుకుంటూ? కాబట్టి నువ్వు ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్, నువ్వు పరిశుద్ధులతో కలిసి ఉండటానికే ప్రతి ప్రయత్నము చేస్తావు, చేయాలి. ఆయన చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును, లోకము దాని ఆశయు గతించును. నేను గమనిస్తున్నాను యవనస్తులు, దయచేసి మీరు ఈ లోకము మాట వినకండి. పార్టీయింగ్ అని, తాగుడని. నో నో, యూ కెనాట్. యు ఆర్ ఎ బిలీవర్, యు ఆర్ ఇన్ ద లార్డ్, యూ విల్ రిసీవ్ సీరియస్ డిసిప్లిన్ ఫ్రమ్ ద లార్డ్. అలా ఎప్పటికీ చేయకండి దయచేసి. మన ప్రయారిటీస్ ఎప్పుడు దేవుని దగ్గర, పరిశుద్ధుల దగ్గర, ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర, సహవాసంలో ఎప్పటికప్పుడు మిమ్మల్ని పెట్టుకోవడానికి ప్రతి ప్రయత్నము చేయండి. లోకము వైపు చూడొద్దు అనేటువంటిది 4వ పాయింట్. 5వ పాయింట్ 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. 3:2 ఏమంటాడు? ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మళ్ళా చెప్తున్నాడు. అసలు యోహాను ఎంత ఎక్సైటింగ్ ఉన్నాడంటే, అసలు ఈ టాపిక్ నుంచి పక్కకి వెళ్ళాలని ఆయనకు అనిపించట్లేదు. నేను అనుకుంటాను పరిశుద్ధాత్ముడు ఆ సత్యాన్ని, ఆ వెలుగును ఒక 1000 ఫ్లడ్ లైట్లు వేస్తే హృదయంలో ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుంది యోహాను ఆల్రెడీ చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? మీద ఎంత ప్రేమ చూపించాడు చూడండి, మనం దేవుని పిల్లలు అన్నాడు 3వ అధ్యాయం 1వ వచనంలో. అక్కడతో ఆగలేదు. మళ్ళీ ఏమన్నాడు? మనము దేవుని పిల్లలమే అంటున్నాడు. మళ్ళీ రెండోసారి 1వ వచనంలోనే 2 సార్లు ఏమన్నాడు? మనము దేవుని పిల్లలం అన్నాడు. మరలా మనం దేవుని పిల్లలమే అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు 3వ అధ్యాయం 2వ వచనంకి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? మనము ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. మరలా అదే ట్రూత్ మీద ఈజ్ జస్ట్ డ్వెల్లింగ్ దేర్, అంటే అదే ట్రూత్ మీద ఉంటున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే, ఆయనకి చాలా ఇంపార్టెంట్ అని. మనం దేవుడు ఆయన కుటుంబంలో తీసుకున్నాడు మనల్ని, ఆయన బిడ్డలను చేసుకున్నాడు, మనకి ఆయన కుమారుడు స్వాస్థ్యం మనకు అందరికి ఇస్తున్నాడు, మనల్ని దత్తత తీసుకున్నాడు తన కుటుంబంలోకి, మనల్ని తిరిగి జన్మింపజేశాడు. ఈ సత్యము ఆయన విడిచిపెట్టట్లేదు అనమాట. ఫ్లో అవుతానుంది, వచనం తర్వాత వచనము ఫ్లో అవుతూ వెళ్తా ఉందన్నమాట. చూడండి 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మనం ఆయన పిల్లలమే. ఓకే, అయితే ఏంటంట? ఇప్పుడు చూడండి, ఒక విషయం చెప్తాడు. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ అన్నాడు. అంటే ఏమంటున్నాడు? మనకేం జరుగుతుందో ఇంకా తెలీదా? మనకేమవుతుందో తెలీదా? కొంచెం షాకింగ్గానే ఉంది కదా ఈ మాట. ఉందా లేదా? అన్నాడా లేదా మాట? ఏమన్నాడు ఆయన? ఏమంటున్నాడు చూడండి, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు అంటే అర్థం ఏంటి? రివీల్ చేయలేదు. అది ఇంకా మనకు తెలియదు. మనం ఏమవుతామో, ఏం జరుగుతుందో మనకి ఇంకా తెలియదు అంటున్నాడు. అంటే ఒక నోన్ అనండి, మనకు తెలియదు అది ఏం జరగబోతుందో తెలీదు అని అన్నాడు. ఏం జరగబోతుందో తెలీదు అని అన్నాడు కాబట్టి, నిజంగా ఏం జరగబోతుందో తెలీదా మనకి అని ఇంకొక మాట కూడా అన్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, నెక్స్ట్ ఏమన్నాడంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాడు, ఏంటంటే ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను చూస్తాము. మనం ఆయనను చూడటం మాత్రమే కాదు, మనము కూడా ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలా అవ్వబోతున్నాము. అది క్లియర్గా ఉంది. ఆ ప్రత్యక్షత క్లియర్గా ఉంది ఆయనకి. ఆయనకున్న క్లారిటీ ఏంటంటే, నేను దేవుని కుమారుడిని చూసిన రోజు నేను కూడా దేవుని కుమారుడిలాగా అవబోతున్నాను అనేటువంటి క్లారిటీ ఉంది ఆయనకి. కానీ
ఏమంటున్నాడు మళ్ళీ? ఏమవుదుమో మరలా ప్రత్యక్షపరచబడలేదు అంటున్నాడు కదా! 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఏంటంటే కొంతేమో క్లారిటీ లేదంటున్నాడు. కొంతేమో తెలీదంటున్నాడు. కొంతేమో తెలుసు అంటున్నాడు. ఇప్పుడు ఇదంతా ఏంటి అసలు? ఈ రెండో వచనం చెప్తుందంతా ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలంటే, నిజానికి మనమందరము ఎదురు చూస్తున్నటువంటిది. నేను భవిష్యత్తును చూస్తూ అనే మాట అన్నాను గదండీ! భవిష్యత్తును చూస్తూ అనే మాట ఏంటంటే, మనమందరం ఎదురు చూస్తున్నటువంటిది ఏంటంటే, మనకు మహిమ శరీరాలను పొందుకోవాలని మనం అందరము ఎదురు చూస్తున్నాం. మహిమ శరీరాలు, మహిమ పరచబడటం అని అంటాం కదా! మీరు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనకు ఏం జరగబోతుందో దేవుడు చాలా సార్లు చెప్పాడు. చాలా రకరకాలుగా చెప్పాడు. మనము 8వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి నేను కొన్ని మాటలు చదువుతాను. మనకు అర్థమవుతుంది. నిజానికి 18కి ముందు కాంటెక్స్ట్ కూడా మీరు చూస్తే, మనము దేవుని పిల్లలమే అంటాడు 16వ వచనంలో కదా! మనము దేవుని పిల్లలమని, 15వ వచనంలో దత్తపుత్రాత్మను పొంది, ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం అంటాడు 15వ వచనంలో. 16వ వచనంలో మనం దేవుని పిల్లలం అంటాడు. సో, ఇక్కడ కూడా కాంటెక్స్ట్ ఏంటి? దేవుని పిల్లలే. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? కానీ మాట్లాడుతుంది ఎవరు? ఇక్కడ మాట్లాడుతుందేమో పాలు. పరిశుద్ధాత్ముడు పాలు ద్వారా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అక్కడ మాట్లాడుతుంది ఎవరు? యోహాను మాట్లాడుతున్నాడు. సో, మనం దేవుని పిల్లలమే, మనం దేవుని పిల్లలమే, మనం దేవుని పిల్లలమే అంటూ సడెన్‌గా ఏమంటున్నాడు చూడండి. 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. జాగ్రత్తగా వినండి. మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట. సో, మనము మహిమను చూడబోతున్నాము. మహిమ ప్రత్యక్షం అవ్వబోతా ఉందంట. చూడండి 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నది. ఇప్పుడు చూడండి మనం ఏమవుతామనేటువంటి మన ఎక్సైట్‌మెంట్ కన్నా కూడా ఎవరికి ఎక్సైటింగ్ ఉందంట? ఎవరికి? సృష్టికి. మిగుల ఆశతో తేరిచూచు కనిపెట్టుచున్నది. మనము 20వ వచనం. ఎలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై. చూడండి, దాని విమోచన కోసము అది కూడా ఎదురు చూస్తుందంట. స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాళ్ళ మూలంగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. చూడండి, మహిమ అన్నాడు 18వ వచనంలో. మనం మహిమ కోసం ఎదురు చూస్తున్నాం అన్నాడు. సృష్టి అంతా కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుంది అన్నాడు. అంతేకాదు 23వ వచనంలో ఏమన్నాడంటే, మన దేహం యొక్క విమోచన కొరకు, మన దేహం యొక్క విమోచన కొరకు మనము ఎదురు చూస్తున్నాం అనేటువంటి మాట మనం అక్కడ చూస్తామన్నమాట. అంతేకాదు మీరు కిందకి వస్తే ఒక మాట ఉంది 29వ వచనంలో, 29, 30 వచనాల్లో 8, 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. గోల్ ఏంటో తెలుసా అండి? మనల్ని దేవుడు ఎందుకు నిర్ణయించుకున్నాడంటే, మనము తన కుమారునితో సారూప్యము గలవారు, ఆయన కుమారుడిలాగా మనం అవ్వాలని మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఏర్పరచుకోవటం కాదు, 30వ వచనం అంటది, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచను. ఇప్పుడు చూడండి, మనల్ని ఆయన నిర్ణయించుకున్నాడు. ఒక్కొక్కళ్ళు మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను నిర్ణయించుకున్నాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడు? నన్ను తన కుమారుడు సారూప్యత గలవానిగా చేయటానికి. నిర్ణయించుకున్న తర్వాత ఏం చేశాడు? నన్ను పిలిచాడు ఆయన దగ్గరికి. మనం రాలేదు, మనం ఆయన పిలిచాడు కాబట్టి మనం ఆయన దగ్గరికి వచ్చాము. ఆయన దగ్గరికి వచ్చాము, పిలిచాడు, వచ్చాము. వచ్చిన తర్వాత మనల్ని ఏం చేశాడు? ఆయన నీతిమంతులను చేశాడు. నీతిమంతులుగా డిక్లేర్ చేశాడు కదా, అదే కదా దేవుని నీతి పుస్తకం అంతా అదే. దేవుని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేసిన తర్వాత ఇంకేం చేస్తానంటున్నాడు? మనల్ని మహిమ పరుస్తానంటున్నాడు. సో మీరు చూడండి, భవిష్యత్తును చూస్తూ అనే మాట నేను అనటానికి కారణం ఏంటంటే, దేవుని కుమారుని యొక్క రాకడలో ఆయన వచ్చినప్పుడు ఫ్యూచర్, ఇప్పుడు మనం వీఆర్ నాట్ ప్రజెంట్ మైండెడ్. ప్రజెంట్ అంటే ఇప్పుడు ఉన్నదేంటి, జరిగిన దాన్ని ఏంటి అనేటువంటి మనసు కాదు మనకు ఉండాల్సింది. మనకు ఉండాల్సింది ఏంటి మనసు? దేవుని కుమారుడి యొక్క రాకడలో దేవుడు ఏం చేయబోతున్నాడు మనకి. నన్ను నిర్ణయించుకున్నాడు, కరెక్టే. నన్ను పిలిచాడు, కరెక్టే. నన్ను నీతిమంతుడిగా తీర్చాడు, కరెక్టే. కానీ ఇంకొకటి ఉంది నాకు చేయాల్సింది. ఆయన ఏం చేయాలి? నన్ను
మహిమపరచాలి నన్ను. మహిమపరచడం అంటే ఏంటి? మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎడల అన్నాడు. 8వ అధ్యాయం 18వ వచనంలో. అంతేకాదు ఇంకొక మాట కూడా అన్నాడు. మన దేహం యొక్క విమోచన కొరకు మనం కనిపెడుతున్నాం అన్నాడు. అంటే మహిమపరచబడటం అంటే ఏంటంటే, మనము ఇప్పుడు పాప శరీరము కలిగిన వారమే ఉన్నాము. పాపములో ఉన్నాము. ఈ లోకంలో ఉన్నాము. మనకింకా జరగాల్సిన ఇంకొకటి ఏంటంటే, దేవుడు మనకు మహిమ శరీరాలను దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. మనము చూడండి, మరణించిన రోజు క్రీస్తునందు ఏ వ్యక్తి అయినా మరణించిన రోజు శరీరము, ఆత్మ వేరు చేయబడతాయి. శరీరము భూమి మీద విడిచిపెట్టబడుతుంది. ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తది. కానీ దేవుని కుమారుడు వచ్చినప్పుడు మన ఆత్మలను వెంటబెట్టుకొని వస్తాడు. వచ్చినప్పుడు ఆయన సమాధుల్లో ఉన్నటువంటి మన శరీరాలను తిరిగి లేపుతాడు. లేపి ఆత్మ, శరీరం మళ్ళా ఎలాగైతే ఈ 2 మరణంలో విడిపోయినాయో, ఈ 2 విడిపోవాలని దేవుడు చేయలేదు మనల్ని. ఈ 2 కలిసి ఉండాలని చేశాడు. విడిపోయిన ఈ 2 మరలా మనల్ని సమాధిలో నుంచి లేచినప్పుడు ఈ 2 మరలా కలుస్తాయన్నమాట. కలిసినప్పుడు మనము మహిమ శరీరాన్ని మనము పొందుకుంటాం. ఆయన ఏమంటున్నాడంటే, దేవుని కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడో మనం కూడా అలా ఉంటామని అన్నాడు కదండి. ఆయన ఎలా ఉంటాడో మనం కూడా అలా ఉన్నాం. ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఆయనకు మహిమ శరీరం ఉందా? ఆయన మరణించాడా? ఆయన మరణించాడా లేదా? ఆయన మరణించిన తర్వాత మరలా పునరుద్ధానంలో ఆయన లేచాడా లేదా? లేచాడు కదా! లేచినప్పుడు ఆయనకి ఏ శరీరం ఉంది? మహిమ శరీరం ఉంది కదా! మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చదవండి. నేను ఇప్పుడు అదంతా అధ్యాయం అంతా చదవట్లేదు. బట్ మహిమ శరీరం ఆయనకు ఆల్రెడీ వచ్చేసింది కదా! ఆయన మహిమ శరీరం కలిగి ఉన్నాడు. మహిమ శరీరము నిత్యము నిలిచేటువంటిది. అక్షయమైనటువంటి శరీరము. అక్షయమైన శరీరం ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆయన యందు నిలిచి ఉన్న నువ్వు, మనల్ని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, మనకు కూడా ఆ మహిమ శరీరాన్ని దేవుడు మనకు ఇవ్వబోతా ఉన్నాడు. మనము పునరుద్ధానంలో లేచినప్పుడు, మనం సమాధిలో నుంచి మనం కూడా లేచినప్పుడు ఏం జరుగుతుంది? మహిమ శరీరాన్ని పొందుకుంటారు, కరెక్టే. కానీ ఆ మహిమ శరీరం ఎలా ఉంటుంది మనది? ఆ! క్రీస్తు లాంటి మహిమ శరీరాన్ని మనము పొందుకుంటాము. ఆయన ఏమంటున్నాడంటే, మనము ఆయన చూసిన రోజు దేవుని వాక్యం కూడా చెప్తుంది కదా! బ్రతికుంటే గనక కనురెప్పపాటులోనే మనము మహిమ శరీరాలను పొందుతాం. ఒకవేళ మరణించుంటే సమాధుల్లో నుండి దేవుడు లేపుతాడు. మొత్తానికి అందరం అయితే మహిమ శరీరాలు పొందుకునే ఉంటామన్నమాట. ఆయన అంటాడు, ఏమంటున్నాడంటే, ఆ మహిమ శరీరము, ఆయన లాంటి మహిమ శరీరము మనం పొందుకుంటామని మనకు తెలుసు గానీ, నిజంగా ఆ మహిమ శరీరం పొందుకొని జీవించడం అంటే ఏంటో మనకింకా తెలీదంటున్నాడు బేసికల్‌గా. ఏమంటున్నాడంటే, అంటే పాపమే చేయలేని మనసు కలిగినటువంటి శరీరం కలిగి ఉండటం అంటే ఏంటి తెలుసా మనకి? మనం ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేసామా అది? ఎక్స్‌పీరియన్స్ చేయలేదు కదా! అంటే అర్థం ఏంటంటే, అసలు అది యాక్చువల్‌గా ఎలా ఉంటది? మన ఫీలింగ్ ఎలా ఉంటది? మనం ఎలా దాన్ని అనుభవిస్తాము? ఆ డీటెయిల్స్ అన్నీ మనకింక తెలీదు గానీ, బట్ ఒకటి మాత్రం మనకు తెలుసు. అదేం తెలుసంటే, మనము లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని చూసిన రోజు, మనం గూడా మహిమ శరీరాలను పొందుకొని ఆయనలాగా ఉంటాము. ఆయనను పోలి ఉంటాము. ఆయన సారూప్యత అనే మాట ఉంది కదండీ 8:29లో. 29లో ఏముంది? మనల్ని ఎందుకు రక్షించాడంటే దేవుడు, కుమారునితో సారూప్యము గలవారు. ట్రాన్స్‌ఫార్మ్ అస్ ఇంటూ ది ఇమేజ్ ఆఫ్ హిస్ సన్ కదా! ఆ ఇమేజ్ అనేటువంటిది మనం కంప్లీట్‌గా ఆయనలాగా అవ్వాలంటే ఎప్పుడు జరుగుతదంటే, కంప్లీట్‌గా అది మహిమ శరీరాలను మనము పొందుకున్న రోజు. మహిమ శరీరాలను పొందుకోవటం కోసం అందుకే అంటున్నాడు మహిమపరచబడటము అనే మాట ఉంది కదండీ! ఆ మహిమ శరీరాలతో మనము దేవుని కుమారుడిని చూసిన రోజు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంతా మొత్తం క్రియేషన్ అంతా కూడా రైట్ ఆర్డర్‌లోకి తీసుకొని రాబడుతుంది. నిజానికి చూడండి, ఎంత ఆధారపడి ఉందో చూడండి దేవుని కుమారుని యొక్క రాకడ వరకు. దేవుని కుమారుడు రాకడ వరకు ఇది జరగదు. సమాధుల్లో ఉన్నవాళ్ళు ఎవరు లెగరు. ఉన్నవాళ్ళు చనిపోతూనే ఉంటారు. దేవుని కుమారుడు రావాలి. దేవుని కుమారుడు వస్తేనే మనకు మహిమ శరీరాలను మనము పొందుకుంటాం. సమాధుల్లో ఉన్నవాళ్ళు తిరిగి లేస్తారు. లేచి ఆయన లాంటి శరీరము మనం కూడా పొందుకొని, మహిమ శరీరం మనం పొందుకొని, అక్షయ శరీరం మనం పొందుకొని, ఇంకెప్పుడు పాపము చేయకుండా, మరణము చూడకుండా, దేవునితో నిత్యత్వంలో ఉండేటువంటి ఆ శరీరము ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు దానికోసం చూడండి. దేవుడు బెస్ట్ ఇస్తానన్నాడు మీకు. ఈ పాప శరీరంతో, ఈ పాపంలోనే, చీకటిలోనే దీని కోరికలు నెరవేర్చుకుంటూ మీరు ఎందుకు బ్రతకాలనుకుంటున్నారు? దేవుడు మిమ్మల్ని రక్షించింది అందుకు కాదు. దేవుని సంకల్పం ఏంటంటే, మీకు బెస్ట్ ఇంకా ఇవ్వాలని దేవుడు
ఆలోచించాడు. తన కుమారుడు సారూప్యతలోకి తీసుకురావడం ఏంటి మనల్ని? ఆయన సారూప్యం మనం ధరించడం ఏంటి? ఆయనలాగా ఉండటం ఏంటి పునరుద్ధానం అయిన తర్వాత? అంతేకాదు మీరు గమనించండి. అంటే భవిష్యత్తును చూడండి అని నేను చెప్పినప్పుడు, 3 అధ్యాయం 2 వచనము ఇంతవరకే చెప్తుంది గానీ, ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. ఏందంటే, అసలు అక్కడే స్టార్ట్ అవుతుంది మన లైఫ్ అంతా గూడా. మన లైఫ్ అంతా పునరుద్ధానంతోనే స్టార్ట్ అవుతుంది. 1000 సంవత్సరాలు దేవుని కుమారుడు భూమి మీద సమస్త రాజ్యాలను ఏలబోతున్నాడు. మనము దేవుని రాజ్యంలో ఆయనతో పాటు ఉండబోతున్నాము. అంతేకాదు, ఆ తర్వాత క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలోకి వెళ్ళబోతున్నాము. నూతన యెరూషలేము పరలోకం నుండి నూతన భూమి మీదకి రాబోతుంది. నూతన యెరూషలేములో దేవుని సింహాసనం ఉంటదంట. సూర్యుడు, చంద్రుడు ఉండడంట. ఆయన మహిమే నూతన యెరూషలేమును వెలిగిస్తా ఉంటదంట. బంగారపు వీధులు, దేవుని సింహాసనం నుండి జీవజలముల నది, జీవవృక్షము 2 వైపులా. అసలు మనం ఏం చూసామని ఇంకా మనకి అంటే ప్రత్యక్షం కాలేదు అంటే అర్థము మనకి ఓకే. పిక్చర్ ఉంది మనకు కొంత. కానీ కంప్లీట్‌గా అసలు దాన్ని అనుభవించడం అంటే ఏంటి? ఎక్స్‌పీరియన్స్ చేయడం అంటే ఏంటి? అనేటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇంకేమీ తెలీదు. కానీ ఆయన అంటాడు, లేదు లేదు మీరు ఫ్యూచర్‌ని చూడండి. దేవుని కుమారుడు వచ్చినప్పుడు మీరు గూడా మహిమ శరీరాలు గలవారుగా లెగుస్తారు. ఆయనను పోలి మీరు ఉంటారు కాబట్టి మీరు భవిష్యత్తును చూడండి అని 3 అధ్యాయం 2 వచనంలో చెప్పాడు. 3 అధ్యాయము 3 వచనం. 3 చాప్టర్ 3 వర్స్‌లోకి మనం వెళ్తున్నాము. 3 వచనంలో 2 పాయింట్లున్నాయి ఇక్కడ. మనం జాగ్రత్తగా చూడండి మరలా చెప్తున్నాను. మన జీవము క్రీస్తులో భద్రంగా ఉంది. మనము పునరుద్ధానంలో లేచేంత వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుని వాక్యంలో కొలసీలకు రాసిన పత్రిక 3 అధ్యాయము 3 వచనంలో మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఇట్ ఈస్ కెప్ట్ సేఫ్, ప్రిజర్వ్డ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ గాడ్. ఆయనే జాగ్రత్తగా మన జీవమును భద్రం చేశాడు. 3 అధ్యాయం 4 వచనంలో మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చూడండి నేను అంటాను యాక్చువల్‌గా ఈ ట్రూత్ మీరు ఎక్కడికెళ్ళినా ఉంది న్యూ టెస్ట్‌మెంట్‌లో. మీరు అనుకుంటున్నారేమో అంటే వీళ్ళకేం తెలీదు సమాధులని తిరుగుతున్నాడు వీళ్ళకేం తెలీదు బైబిల్ అనుకుంటున్నారా? సమాధుల్లో నుండి దేవుడు లేపుతానని వాగ్దానం చేశాడు కాబట్టి సమాధులు, సమాధులు అంటున్నాం మనం. ఆ శరీరము లేపుతానన్నాడు. లేపుతానన్నాడు. ఆయన కుమారుడు వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్నవాళ్ళు దేవుని కుమారుడు స్వరం వింటారంట. లాజరస్‌ని పిలిచాడు. లాజరస్ బయటికి రమ్మన్నాడు. సమాధిలోంచి బయటకొచ్చాడా లేదా? దేవుని కుమారుడు స్వరం విని సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ గూడా బయటికి వస్తారు. క్రీస్తునందు నిద్రించిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవము భద్రంగా క్రీస్తులో దాచబడి ఉంది. 3 అధ్యాయం 3 వచనంలో 2 ట్రూత్స్ ఉన్నాయి. ఈ 2 ట్రూత్స్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నంబర్ 1 3 అధ్యాయం 3 వచనం ఒకసారి చదువుదాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును అని ఉంది. చూడండి. అంటే భవిష్యత్తును చూడండి అనే మాట నేను అంటానికి కారణం ఏంటంటే చూడమంటుంది. 3 వచనం కూడా ఏం చెప్తుంది? చూడమనే చెప్తుంది. ఈ నిరీక్షణ మీరు పెట్టుకున్న ప్రతివాడును అంటుంది కదా! అంటుందంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే మనము నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ లేని ప్రజల వలె, నిరీక్షణ లేని వారి వలె మనం ఉండకూడదు. మనము ఆ పాయింట్ నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ కలిగిన వాడు అంటున్నాడు కదా! ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు అంటున్నాడు కదా! ఆ నిరీక్షణ మనము కలిగి ఉండాలి. నిరీక్షణ ఉండాలి మనకు. నిరీక్షణ చూడండి. నేను నిరీక్షణ అనే మాటకు అర్థము ఏంటంటే ఏదైతే దేవుడు చేస్తానన్నాడో అది దేవుడు చేస్తానన్నాడని అంతేకాదు దేవుని కుమారుడు తిరిగి వస్తానని చెప్పాడు కాబట్టి తిరిగి వస్తాడని మనము రోజు ఎదురు చూడటమే దాన్ని మనం ఏమంటామంటే నిరీక్షణ అంటాం. ఇప్పుడు చూడండి ఒక తండ్రి పిల్లలకు చెప్పాడు అనుకోండి నేను హైదరాబాద్లో బయలుదేరుతున్నాను సాయంత్రంకి వస్తాను ఇంటికి అని చెప్పాడు అనుకోండి విశాఖపట్నంలో ఉన్న పిల్లలకి పిల్లలు ఎదురు చూస్తారా ఎదురు చూడరు ఎలా ఎదురు చూస్తారు తండ్రి మాటను నమ్ముతారా నమ్మరా నమ్మి ఎదురు చూస్తారా ఎదురు చూడరా ఎదురు చూస్తారు. తండ్రి మాటని నమ్మారు. ప్రామిస్ చేసాడు వస్తున్నాను నేను, బయలుదేరాను, వస్తున్నాను. యాక్చువల్‌గా మనము బిబ్లికల్ నిరీక్షణలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకున్న నిరీక్షణ ఏంటంటే, మనకున్న దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటంటే, మనల్ని రక్షిస్తానన్నాడు. మనల్ని రక్షిస్తానన్నాడు. అంతేకాదు, నేను తీతుకు రాసిన పత్రిక చెప్తున్నాను ఇప్పుడు. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి 4 వచనాల్లో నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ అబద్ధమాడనేరని దేవుడు
అనాది కాలము నందే వాగ్దానం చేసిను అంటాడు. అంటే మన నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ దేవుడు రక్షిస్తానన్నాడు. మన నిరీక్షణ అక్షయ శరీరాలు దేవుడు ఇస్తానన్నాడు. మనము మహిమను చూస్తామని దేవుడు వాగ్దానం చేశాడు. అంతేకాదు మనకు నిత్య జీవం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మహిమను గూర్చిన నిరీక్షణ అంటాడు. హోప్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అంటాడు. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 2లో. అంటే వీ హ్యావ్ హోప్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఏంటి హోప్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటి? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే చాలా సింపుల్. ఏంటంటే నేను దేవుణ్ణి చూస్తాను అనేటువంటి నిరీక్షణ నాకు ఉంది. దేవుని మహిమను చూస్తాను అనేటువంటి నిరీక్షణ ఉంది. దేవునితో ఉంటాననే నిరీక్షణ ఉంది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనేమో నిత్య జీవము దేవుడు ఇస్తాడనేటువంటి నిరీక్షణ ఉంది. అంతేకాదు ఆయన నన్ను రక్షిస్తాడనే నిరీక్షణ ఉంది. ఇదంతా కూడా ఆయన ముఖ దర్శనం చేసుకుంటాననే నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ మనము పెట్టుకొని బ్రతకాలంట. ఈ నిరీక్షణ మనల్ని జాగ్రత్తగా ఈ లోకం వైపు వెళ్లకుండా మనల్ని భద్రం చేస్తుందంట. భద్రం చేస్తుంది కాబట్టి ఈ నిరీక్షణ మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. చూడండి, ఈ నిరీక్షణకు ఆధారము దయచేసి మరలా నేను చెప్తున్నాను. ఈ నిరీక్షణకు ఆధారము మనలో ఏమీ లేదు. ఈ నిరీక్షణకు ఆధారం మనలో ఏమీ లేదు. ఈ నిరీక్షణకు ఆధారం ఏంటో చెప్పమంటారా? దేవుడు ఎవరో, ఆయన చెప్పిన వాగ్దానాలేంటో, ఆయన కుమారుడు సిలువలో చేసిన కార్యముల మీదే ఆధారపడి ఉంది. ఈ నిరీక్షణ మొత్తము ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ గాడ్ హిమ్సెల్ఫ్, గాడ్స్ క్యారెక్టర్, గాడ్స్ ప్రామిసెస్ అండ్ గాడ్స్ సన్. ఆయన కుమారుని యందు మాత్రమే సమస్తము ఉంది. కాబట్టి మన నిరీక్షణకు ఆధారము మనం కాదు. మన నిరీక్షణకు ఆధారము దేవుడు. ఆయన ఏదైతే చేస్తానని చెప్పాడు అనుకోండి, అది ఆయన తప్పకుండా చేస్తాడు. చేయలేదనుకోండి, అందుకే ఆ మాట అన్నాడు. ఆయన వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చి అడ్డం పెట్టాడు. ఏమన్నాడు తెలుసా? అబద్ధం ఆడ నేరని దేవుడు అనాది కాలమునే వాగ్దానం చేసిన ఆయన క్యారెక్టర్ని తీసుకొచ్చి అడ్డం పెట్టాడు. ఏమంటే నేను మిమ్మల్ని సమాధుల్లో నుండి లేపుతాను, మీ జీవము క్రీస్తులో భద్రంగా ఉంది, మీరు లేచి మహిమ శరీరాలను పొంది నా కుమారుడి సారూప్యములోకి మీరు వస్తారు, నా మహిమను మీరు చూస్తారు, నా ముఖ దర్శనం మీరు చేసుకుంటారని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కాబట్టే మన నిరీక్షణ ఆయన మీద, ఆయన వాగ్దానాల మీద పెట్టుకుని ఉన్నాం. మన మీద ఏమీ లేదు. మన మీద ఏమీ ఆధారపడి లేదు. మన మీద ఆధారపడింది అయితే అది జరగదు. చూడండి, చాలామంది మనుషులు చెప్తున్న దాన్నే నమ్మి వాళ్ళ జీవితాలు దాని మీద పెట్టుకుంటున్నారు. కానీ దేవుడు, అబద్ధమాడని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. ఆ నిరీక్షణ నువ్వు పెట్టుకో, నేను తప్పకుండా నేను ఇది చేస్తాను నీకు అని చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా అలాంటి నిరీక్షణ పెట్టుకొని దేవుని కోసం మనము ఎదురు చూడాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మన రక్షణను గూర్చిన నిరీక్షణ అనేటువంటి మాట చూస్తాము. ఇందాక నేను రోమా 5:2 చెప్పాను. మన మహిమను గూర్చిన నిరీక్షణ అని చూసాము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ అని చూసాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ వచనంలో నీతిని గూర్చిన నిరీక్షణ, హోప్ ఆఫ్ రైచియస్నెస్ అనే మాటను చూస్తాం. గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 5 అన్నమాట. సో ఇవన్నీ దేవుడు చేస్తానన్నాడు, ఇస్తానన్నాడు కాబట్టి మనము వీటన్నిటి కోసము ఎదురు చూస్తూ ఉన్నాం. సో నిరీక్షణ కలిగి ఉండాలి. మనము నిరీక్షణ మనల్ని దేవునితోనే ఉండేటట్టు చేస్తుంది. మనం పక్కకి వెళ్లకుండా చేస్తుంది ఆ నిరీక్షణ. దేవుడు చేస్తానన్నాడు, దేవుడు చేస్తాడు అనేటువంటి ఆ ఆలోచన మనల్ని పాపం చేయనివ్వదు, లోకం వైపు వెళ్ళనివ్వదు, చీకటి వైపు వెళ్ళనివ్వదు. నేను దేవుడి వైపే నడవాలి, ప్రతి అడుగు కష్టమైనప్పటికీ నేను దేవుడి వైపే నడుస్తాను అనేటట్టు చేస్తాను. సో ఇప్పటికి 6 విషయాలు చెప్పాను నేను. నువ్వు దేవుని ఎదుట ధైర్యంగా ఉండాలంటే మొట్టమొదటిది ఆయనలో నిలిచి ఉండాలి. రెండోది నీతిమంతుడిగా నీతిని జరిగించాలి. నెంబర్ 3, తండ్రి ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి. నెంబర్ 4, లోకం వైపు చూడు. లోకము ద్వేషించిన, లోకము మనల్ని హింసించిన, థ్రెటన్ చేసిన, లోకం వైపు మాత్రం మనం చూడకూడదు. లోకాన్ని పక్కన పెట్టాలి. చూడండి, మనకి క్లారిటీ ఎక్కడికి వస్తుంది చూడండి. మనం మీరు జాగ్రత్తగా ఆయనలో నిలబడుతూ, నీతిగా నడుస్తూ, తండ్రి ప్రేమలో నిలబడి, లోకాన్ని చూడకుండా, భవిష్యత్తును చూస్తూ, గొప్ప నిరీక్షణ కలిగి, పవిత్రులుగా మనల్ని మనం పవిత్రులుగా చేసుకున్నాం అనుకోండి, దేనికన్నా భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా? పవిత్రులుగా చేసుకోండి అనేటువంటి మాట ఉంది కదండి.
మనల్ని మనము ఆయన ఏమంటున్నాడు? ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకున్నాం. ఇక్కడ మనం ఎందుకు పవిత్రులుగా ఉండాలో కూడా చెప్పాడు. మనల్ని మనం ఎందుకు పవిత్రులుగా చేసుకోవాలో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏమంటున్నాడు? ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనం కూడా మనల్ని మనము పవిత్రులుగా చేసుకోవాలి. చూడండి, ఇదే మాటని దేవుని వాక్యము ఇంకొక రకంగా కూడా చెప్తుంది. ఆయన పరిశుద్ధుడైనట్లు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఇక్కడేమన్నాడు? ఆయన పవిత్రుడైనట్లుగా మీరు కూడా పవిత్రులుగా ఉండండి. విషయం అయితే అదే. ఎందుకో తెలుసా అండి? ఇక్కడ సందర్భం కూడా మీరు జాగ్రత్తగా గమనించారో లేదో, కాంటెక్స్ట్‌లో మనం ఎవరిలాగా ఉండబోతున్నాము? ఎవరిలాగా ఉండబోతున్నాము? లార్డ్ జీసస్ క్రైస్ట్ లాగా ఉండబోతున్నాం. ఆయన యొక్క సారూప్యంలోకి మనం మారుతున్నాం కదా! మన గమ్యమే అది అయినప్పుడు, గమ్యంలోకి నేను వెళ్ళను అంటావు ఏంటి నువ్వు? మన గమ్యమే ఆయనను పోలి ఉండాలి, ఆయనలాగా ఉండాలి, పవిత్రుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుండే, మన గమ్యమే అది అయినప్పుడు అది పట్టించుకోకుండా తిరగటం ఏంటి? ఆయన పరిశుద్ధుడైనట్లు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని 1 పీటర్ చాప్టర్ 1లో నేను చెప్పాను. 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం. 1 పీటర్‌లో చాలా టైం స్పెండ్ చేశాను నేను. ఆయన పరిశుద్ధుడైనట్లు మనం కూడా పరిశుద్ధులుగా ఉంటామంటే అర్థం ఏంటని మీరు ఒకవేళ వినలేదనుకోండి, దయచేసి మీరు 1 పీటర్ చాప్టర్ 1లోకి వెళ్ళి మీరు వినటానికి ప్రయత్నం చేయండి. ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను నువ్వు పవిత్రుడిగా చేసుకోవాలి. ఈ లోక మాలిన్యము నీకు అంటకుండా చూసుకోవాలి. మాటలో, ప్రవర్తనలో, నీ నిర్ణయాల్లో అన్నిట్లో నువ్వు దేవుని పోలికగా మారుతున్నావు కాబట్టి, దేవుని పోలికలోకి వస్తున్నావు కాబట్టి, నువ్వు అలా ఉండటానికి ప్రతి ప్రయత్నం కూడా చేయాలి. ఇక్కడ మీరు గమనించారో లేదో, దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడు నిజమే. పవిత్రపరచబడటం అనేటువంటిది దేవుని కార్యమే. మనలో పరిశుద్ధాత్ముడు చేస్తున్నటువంటి కార్యమే. కానీ ఇక్కడ మీరు గమనించారో లేదో, మన వైపు నుంచి కూడా శాంక్టిఫికేషన్ చేయమంటున్నాడు. మన వైపు నుంచి పర్స్యూ చేయమంటున్నాడు. పర్స్యూ చేయమంటున్నాడు లేదా? ఇప్పుడు ఇది చెప్తుంది ఎవరన్నా చేస్తారని చెప్తున్నాడా? నీకు నువ్వు చేయాలని చెప్తున్నాడా? నీకు నువ్వు చేయాలని చెప్తున్నాడు కదా! ఆ మాట అంది కదా! ఏమనుంది? తన్ను తాను పవిత్రునిగా చేసుకును. రెస్పాన్సిబిలిటీ శాంక్టిఫికేషన్‌లో దేవుడు చేస్తుంటాడు. మనల్ని పవిత్రపరుస్తుంటాడు. మనల్ని మనం కూడా పవిత్రపరచుకునేటువంటి బాధ్యత మన మీద కూడా ఉందన్నమాట. సో, పవిత్రంగా ఉండాలి. 2 కొరింథియన్స్ చాప్టర్ 7లో ఈ మాట పౌలు చెప్తాడు. చక్కగా అంటే ఎలా చెప్తాడంటే, మనం ఎవరో చెప్పి చెప్తాడు. 6వ అధ్యాయం ఆఖరిలో మనం ఎవరో చెప్తాడు. 6వ అధ్యాయం 16వ వచనం అంటాడు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. అక్కడ నిజానికి 14వ వచనంకి వెళ్దాం. యాక్చువల్‌గా నాకు ఇది చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఈ మాటలు ఎలా ఉన్నాయంటే యోహాను చెప్తున్నయి లాగానే ఉన్నాయి నాకు. జాన్ ఏది చెప్తున్నాడో అలానే అనిపించింది. ఎందుకో చెప్తాను చూడండి. 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా అంటే అర్థం ఏంటి చెప్పండి నాకు? అపవిత్రులతో స్నేహం చేయొద్దని లేదు అక్కడ. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అన్‌బిలీవర్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయండి అని ఉందా? ఉందా? చేయొద్దని ఉందా? ఓకే. సరే. అర్థమైంది కదా! నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. సాంగత్యం అంటే ఏంటి? ఫ్రెండ్‌షిప్, ఫెలోషిప్స్ ఏముంది? మీరు బైబిల్‌లో ఎక్కడుందని అన్నారు. కరెక్ట్‌గా కాంటెక్స్ట్ దగ్గరికి తీసుకొచ్చాడు మనల్ని. ఆయన ఏం చెప్తున్నాడు? ఈయన కూడా అదే పాల్ కూడా అదే చెప్తున్నాడు. ఏంటి సంబంధము? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? ఈ బెలియాల్ స్టోరీ ఈరోజు సాయంత్రం చెప్తాను. నహూము గ్రంథం చెప్తున్నాను. నహూములో కూడా బెలియాల్ ఉన్నాడు. ఈ బెలియాల్ స్టోరీ సాయంత్రము నహూము గ్రంథం చెప్పినప్పుడు చెప్తాను. క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ? అదే క్వశ్చను చూడండి ఎన్ని రకాలుగా అడుగుతున్నాడు చూడండి. అంటాడు ఏమంటాడు చూడండి. ఈ మాట అన్నాడు కదా, జీవం గల దేవుని ఆలయమై ఉన్నామని. కింద అంటాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చూడండి నాకేమనిపించిందంటే ఆయనే మనల్ని వెతుక్కుంటూ, ఆయనే మన దగ్గరికి వచ్చి, ఆయనే మనతో నివాసం ఉంటా, మనల్ని ఆయన దగ్గరికి తీసుకొని, ఆయన కుటుంబంలో తీసుకొని, నా కుమారుడని, నా కుమార్తె అని అన్నీ ఆయనే చేస్తా ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆయనే నీ దగ్గరికి వచ్చాడు. ఆయనే అన్నీ చేస్తున్నాడు కాబట్టి నువ్వు పవిత్రుడిగా
ఉండాలి. నువ్వు పవిత్రుడిగా ఉండాలి. ఆ మాట 7వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక మరలా చెప్తున్నాడు, ఈ నిరీక్షణ మనకు ఉంది కాబట్టి, మరలా ఎగ్జాక్ట్లీ సేమ్ పాయింట్. ఈ నిరీక్షణ మనకు ఉంది కాబట్టి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. అంటే మనమే చేసుకోవాలని చెప్తున్నాడు కదా, మనమే చేసుకు దేవుడు చేస్తున్నటువంటి సత్యం వెలుగులో మనల్ని మనం ఎప్పటికప్పుడు క్లెన్స్ చేసుకోవాలి, పవిత్రంగా చేసుకోవాలి అనేటువంటి మాట మరలా మరలా చెప్తున్నాడు చూడండి. అంటే దేవుడు చేస్తున్న సమస్తానికి మన స్పందనే అది. 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి మీ హృదయంలో. సో మరలా మరలా చెప్తున్నటువంటి సత్యము ఇది. నిజానికి 1 పీటర్ చాప్టర్ 1 వర్స్ 22లో కూడా మనం ఇది చూస్తాం. క్లెన్జింగ్ అంటే మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవడం గురించి 1 పీటర్ చాప్టర్ 1 వర్స్ 23లో ఈ మాట అంటాడనమాట. 23వ వచనం, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయుండి అని అంటాడు అనమాట. అంటే అర్థం ఏంటి? మనల్ని పవిత్రపరిచేది ఏంటి? గాడ్స్ వర్డే, సత్యమే మనల్ని పవిత్రపరిచేది. సో మనల్ని మనము ఎప్పటికప్పుడు పవిత్రపరచుకోవాలంటే కాన్స్టెంట్గా దేవుని వాక్యం కింద కూర్చోవాలి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని విన్న సత్యానికి విధేయత చూపించాలి. విధేయత చూపించడం ద్వారా ఏం జరుగుతుంది? మనల్ని మనము పవిత్రులుగా చేసుకుంటాం. 7 విషయాలు చెప్పాను నేను. దేవుని కుమారుడు రాబోతున్నాడు. దేవుని కుమారుడు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, లేకపోతే మరణములోకి వెళ్తాం. మనం మరణంలోకి వెళ్ళినప్పుడైనా వణికిపోకుండా ధైర్యంగా ఉండాలంటే, దేవుని కుమారుడు వచ్చినప్పుడు కూడా వణికిపోకుండా ధైర్యంగా ఉండాలంటే, మనం క్రీస్తులో నిలిచి నీతిని జరిగిస్తూ తండ్రి ప్రేమను అర్థం చేసుకుని లోకాన్ని చూడకుండా భవిష్యత్తును చూస్తూ నిరీక్షణ కలిగి పవిత్రులుగా జీవించాలి. నెక్స్ట్ వీక్ 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు ఆయన పవిత్రుడైనట్లు మనల్ని కూడా మనం పవిత్రులుగా చేసుకోవాలన్నాడు కదా. ఇప్పుడు దీన్ని నెగిటివ్ సైడ్లోకి వెళ్తాడు. ఇప్పుడు నెగిటివ్ సైడ్లోకి ఎలా వెళ్తాడంటే, ఇప్పుడు పాజిటివ్గా చెప్పాడు, ఇవన్నీ 7 విషయాలు కూడా పాజిటివ్గా చెప్పాడు. ఇప్పుడు నెగిటివ్ సైడ్లోకి ఎలా వెళ్తాడంటే, దేవుని కుమారుడు ఆల్రెడీ వచ్చి పాపం విషయంలో తన ప్రాణం పెట్టాడు కదా, మళ్ళీ మీరు పాపం చేస్తానంటారేంటి? ఇప్పుడు నెగిటివ్ సైడ్లోకి వెళ్తాడు. ఇక్కడ 3:4 నుంచి 3:10 వరకు ఇంకొక డైరెక్షన్లో మనల్ని తీసుకెళ్తున్నాడు. మనము తీసుకెళ్ళటానికి ఆయనతో పాటు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాము. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. మరలా చెప్తున్నాను, దయచేసి మీరు అన్బిలీవింగ్ ఫ్రెండ్స్తో తిరగకండి, వాళ్ళతో పార్టీలకు వెళ్ళకండి. వాళ్ళకి మనకి ఏ సంబంధము లేదు. వాళ్ళకి సాక్షులుగా ఉండండి. వాళ్ళకి మీరు సాక్షులుగా ఉండండి. మాట్లాడొద్దు అంటలేదు నేను, కలవద్దు అంటలేదు. అలాగైతే మనం ఏ కంపెనీలో పనిచేయలేం కదా. దట్స్ నాట్ మై పాయింట్. మై పాయింట్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళతో కూర్చొని రెగ్యులర్గా వాళ్ళనే కలిసి, ఇప్పుడు వాక్యం విన్నారు కదా, పర్జింగ్ జరిగింది, మళ్ళీ అక్కడికి వెళ్తారు, బురద రాసుకుంటారు. మళ్ళీ ఈ బురద కడగాలంటే మళ్ళీ ఆదివారం ఎప్పుడో మళ్ళీ నువ్వు వాక్యం కింద కూర్చోవాలా బురదంతా పోవాలంటే. అసలు ఎందుకు బురద వెళ్ళి రాసుకోవటం ఎందుకు? అక్కడికి వెళ్ళి రాసుకోకుండా ఉంటే చక్కగా ఇలానే ఉంటావు కదా. నువ్వు ఇలానే ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండండి. థ్యాంక్ యూ.